రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను 0 స్థానాలకు పరిమితం చేస్తామని, ఈ పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరని కొత్తగూడెం శాసనసభ సభ్యులు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పునరుద్ఘాటించారు. ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా కొత్తగూడెం తాటిపల్లి రెసిడెన్సీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చీకటి మిత్రులైన బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వారి 10 ఏళ్ల పాలనలో దేశానికి రాష్ట్రానికి చేసిందేమీ లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని సాగనంపిన ప్రజలు బీజేపీని కూడా గద్దె దింపేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడం, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకురావడం, కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెట్టడం మినహా దేశ ప్రజలకు బీజేపీ చేసింది శూన్యమని విమర్శించారు. దేశానికి దేశ ప్రజలకు 10 ఏళ్ల పాలనలో చేసింది చెప్పుకునేది లేకనే రామజపం వల్లిస్తోందని, అనాదిగా దేశ ప్రజలకు రాముడిపై ఉన్న భక్తిని కొదవలేదన్నారు. కుల మత రాజకీయాలకు కాలం చెల్లిందని, ప్రజాస్వామ్య లౌకిక పాలనను ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి మిత్రపక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న రామ సహాయం రఘురాం రెడ్డి గెలుపు తథ్యమని అన్నారు. రఘురాం రెడ్డి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన మిత్రపక్షాలు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, టిపిసిసి సభ్యులు నాగ సీతారాములు, జిల్లా నాయకులు కోనేరు సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, అన్నవరపు సత్యనారాయణ, గెడ్డాడు నగేష్, నేరెళ్ల రమేష్, లగడపాటి రమేష్ చాంద్, పల్లపుతు సాయి, రావి రాంబాబు, లిక్కి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుని నిర్ధారించేటువంటి సమానత్వాన్ని, దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా, ఇంకా ప్రజాస్వామ్య పరిరక్షణ, మాట్లాడే స్వేచ్ఛ, భావాన్ని వ్యక్తీకరణ చేసేటువంటి స్వేచ్ఛ, ఇటువంటి అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ప్రత్యేకించి రాజ్యం తన దుర్మార్గమైనటువంటి నిరంకుశ పోకడలు ఇప్పుడు దానికి రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం చూస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఈ 10 ఏళ్ల కాలంలో, ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో, ఈ 5 ఏళ్ల కాలంలో మాట్లాడేవాడికి స్వేచ్ఛ లేదు. ప్రతిపక్షంలో ఉండేటువంటి వాడు ఉంటే కేసీఆర్ కొనసాగిల్లో ఉండాలి, లేకపోతే జైల్లో ఉండాలి. మోడీ అనుగ్రహంతో ఉండాలి, లేకపోతే జైల్లో ఉండాలి. ఇది జరుగుతున్న పరిస్థితి. కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు, హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారు, సిసోడియాని ఆయన్ని ఇంతవరకు బయటకు తీసుకురాలేదు. మొత్తం అది పాలసీ మ్యాటర్, లిక్కర్ది పాలసీ. సరే, ఇప్పుడు కవితను కూడా అరెస్ట్ చేశారు. అలాగే అనేక మందిని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ అయితే లొంగాలి, లేకపోతే జైల్లో ఉండాలి. ఇది ఇటువంటి నిరంకుశత్వమైనటువంటి ప్రధానమంత్రి ఇంతవరకు మన చరిత్రలో మనం ప్రత్యేకం చూడకపోయినా, మీరు కూడా ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఏ ఎమర్జెన్సీలో కూడా ఇంత భయానకమైన పరిస్థితి లేదు. ఏంటంటే చాలా నీతివంతులుగా పేరు చేస్తూ ఉంటారు. నీతి అనేది ఎక్కడ ఉంది, ఎవరి చేతుల్లో ఉంది అంటే నరేంద్ర మోడీ నోటి మాటల్లో నీతి ఉంది. నేతి బీరకాయలో నెయ్యి అంటుందో నరేంద్ర మోడీ నోటి మాటల్లో నీతి ఉంది. కానీ లోపలికి వెళ్తే ఏ పార్టీ చేయనంత అవినీతి నరేంద్ర మోడీ దగ్గర ఉంది. మనందరూ తెలుసు, దాదాపు 20 కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టి పారిపోయారు. వాళ్ళందరూ బీజేపీ లింకులు ఉన్నవాళ్ళు. వాళ్ళ మీద వాళ్ళు ఏం చేయలేదు. అవి 15 లక్షలు తీసుకొచ్చాక అందరూ ఎవరు వేస్తూ ఉన్నారు అవినీతి పనులు. అదేమి చేయలేదు. వీటన్నిటికి తోడు ఎలక్ట్రల్ బాండ్స్ పేరు పెట్టి దాన్ని అవినీతి డబ్బులకి చట్టబద్ధత తీసుకొచ్చి అవినీతి డబ్బులకి ఆ పేరుతో 8,000 కోట్లు సుప్రీంకోర్టు పుణ్యమాని మొత్తం ఎన్ని ఇచ్చారు, ఎంత అనేది ఇవ్వకుండా, చట్టబద్ధత లేకుండా 1,000 కోట్లు లంచాలు తీసుకుంటున్నారు. ఆయన అవినీతి గురించి చెప్తున్నారు. మీరు ఎన్నికలు చూడండి. నిజంగా నీతివంతమైన పార్టీ బీజేపీ అయితే కమ్యూనిస్టులే వాళ్ళు తప్పు చేస్తారు. మన వాస్తవం కమ్యూనిస్టులే. నేను కూడా ఈ పోటీ ప్రపంచంలో కాకపోతే ఏదో ఒకటి రోజులను పెట్టించే పరిస్థితి రావాల్సి వస్తుంది. నేను అడుగుతున్నా వాళ్ళని, బీజేపీ వాళ్ళని, ఒకసారి మీరు రేపు ఎన్నికలు ఇక్కడ సంగతి తేవాలి, ఉత్తరాదేశ్ చూడండి, అనేక రాష్ట్రాలు చూడండి. ఏ అధికార పార్టీ చాలనంత డబ్బులు పంచుతున్నారు.
ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు నీతివంతమైనటువంటి పార్టీ అయితే ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన తను వ్యక్తిగతంగా అంటాడు. వ్యక్తిగతంగా కూడా నరేంద్ర మోడీ నీతివంతమైనటువంటి వ్యక్తి కాదు. బిర్లా సహారా అనే ఏజెన్సీ నుంచి 35 కోట్లు లంచం తీసుకుంటే అప్పుడు కోర్టు నిర్ధారణ చేస్తే బెయిల్ మీద తీసుకొచ్చారు. అరెస్ట్ కాలేదు కానీ బెయిల్ తీసుకుని తర్వాత 35 కోట్లు ఇది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలా తీసుకుంటా ఉంటే బయట ఉంటేనేమో అవినీతి వాడు, లోపలికి వెళ్తేనేమో పవిత్రుడు, లోపలికి వెళ్తే బీజేపీలోకి వెళ్తే పునీతుడు. ఈ పద్ధతుల్లో అవినీతి నీతి మధ్య జరుగుతున్న అంశం. ఇక మూడో అంశం, అనేక వాగ్దానాలు ఈ పర్యావరణంలో చేశారు. ఏ పని చేశారు ఒకసారి చూస్తే 2 కోట్ల ఉద్యోగాలు లేవు. 2020 నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అన్నాడు. అదేంటి మేనిఫెస్టోలో పెట్టింది, అది లేదు. 2022 నాటికి రైతాంగానికి పంటలకు ఆదాయం ద్విగుణీకరణ అంటే 2 ఆదాయం అని చెప్పాడు, అది లేదు. ఇలా ఉద్యోగాలు గురించి చెప్పాను. ఇంకా చాలా చాలా చెప్పాడు, ఒక్కటి కూడా అమలు కాలేదు. అసలు ఏం చేసేవాడిని అడగండి ఒకసారి. మనం కూడా తీసుకుంటే దానికి తెలుస్తుంది. ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? ఉన్న ఉద్యోగాలన్నీ మూసేస్తున్నాం, ఉన్న ఫ్యాక్టరీలన్నింటినీ మూసేస్తున్నాం. ఈ పద్ధతులు సింగరేణి దగ్గర నుంచి దాన్ని సింగరే వాటిని దాన్ని అవుట్ సోర్సింగ్ మొత్తంగా చూస్తే అవుట్ సోర్సింగ్ పేరుతో ఏదో పేరుతో అన్నీ కూడా తీసేస్తున్నాం. మరి 10 ఏళ్ల కాలంలో ఎలా బతుకుతున్నాం అంటే పదవి కోసం తను ఏమైనా చేస్తానని మనం పాత చరిత్రలో చదివేవాళ్ళం. ఔరంగజేబు ఇటువంటి వాళ్ళం ఆ స్థాయికి అటువంటి అవినీతితో కూడిన అత్యంత నియంత్రిత పాలకుడు ఎవరైనా ఉంటే నరేంద్ర మోడీ. ఆ క్రమంలో ఇవాళ ఆయన బతకాలంటే మరి ఏం చేయాలి? ఏ పని లేదు చెప్పడానికి, ప్రజలకు చెప్పడానికి ఏ పని లేదు. ఆయన ఆర్థిక వ్యవస్థ గురించి గొప్పగా చెప్తాడు. రేపు 3వ ఆర్థిక వ్యవస్థలో 5వ ఆర్థిక వ్యవస్థలు వచ్చినాయి. అది 75 ఏళ్ళ నుంచి రూపాయి పోగేసిన దాని మీద అలా అలా పెరుగుతూ ఉండేది ఆర్థిక వ్యవస్థ. ఒకసారి జంపు చేసి రాదు. నీకు చెప్పాలంటే 2014లో మన 12వ స్థానంలో ఉంది మన ఆర్థిక వ్యవస్థ. 2004 2014 మన్మోహన్ సింగ్ దిగేటప్పటికి 7వ స్థానంలో ఉంది ఆర్థిక వ్యవస్థ. మరి ఇంత ఆర్థిక వ్యవస్థ ఎలా అయింది అంటే మన జనాభాలో ఉన్నటువంటి అది ఆ బెనిఫిట్ 140 కోట్ల పైగా ఉన్న జనాభా. కాబట్టి మన శ్రమ, మన కష్టం అన్నీ కలిస్తేనే ఆర్థిక వ్యవస్థ. ఆ ఆర్థిక వ్యవస్థ ఇవాళ తన వల్ల వచ్చిందని చెప్తున్నారు. తను కాదు పిచ్చి పొలం తెచ్చినా సరే ఆర్థిక వ్యవస్థను ఎవరు ఆపలేదు. ఈ పెరిగే అధునాతనమైనటువంటి ఆవిష్కారాలు, జనాభా వీటన్నిటినారు. అందువల్ల ఇక ఆయన అదనంగా చేసి దాన్ని చెప్పడానికి లేదు. ప్రతి ఎన్నికలప్పుడు ఏదో సెంటిమెంట్ లేపుతూ ఉంటారు. ఒకసారి బాలకోట్ అంటాడు, పులామా అంటాడు, ఇంకో ఇప్పుడు ఆయన కంఫర్టబుల్గా తీసుకున్నటువంటి ఆయన నినాదం ఏంటంటే రాముడు, రామ మందిరం, హిందువులు, ముస్లిం. ఇది ఆయన ఈ పేరుతో ఇవాళ బతకాలని చూస్తున్నారు. నేను అడుగుతా ఉన్నాను, మన శ్రీరామ్ లక్ష్మి మీ చెల్లి అదేవిధంగా సామాజిక ఉద్యమం, సామాజిక చెప్పారు. ప్రధానంగా కేంద్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచక పాలన కులం అని, మతం అని విడదీసుకుంటా, ప్రాంతీయంగా కూడా విడదీసుకుంటా పోతున్నటువంటి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలంటే తప్పనిసరిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. దాంట్లో ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఐ, సిపిఎం, ఇతర పక్షాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటుంది. దీనిలో భాగంగానే కేంద్రంలో కూడా ఇప్పుడు 3 దఫాల ఎలక్షన్లో జరిగితే 3 దఫాల ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కి అత్యధిక సీట్లు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లేసి కేంద్రంలో కూడా
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారని మేము ఆశాభావంతో ఉన్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖమ్మం నుంచి కూడా పార్లమెంట్ అభ్యర్థిగా రామసాయం రఘురామరెడ్డి గారిని కూడా అత్యధిక మెజార్టీతో ఈ తెలంగాణలో ఉన్న 17 సీట్లలో కూడా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిపిఐ, సిపిఎం, టీజేఎస్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. 13వ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం అట్లాగే మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీని ఓడించి సిపిఐ, సిపిఎం, టీజేఎస్ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు రఘురామరెడ్డి గారు, బలరాం నాయక్ గారిని గెలిపించాలని మీ ద్వారా జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలందరూ సాంబశివరావు గారు, సీతారామరావు గారు చెప్పారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఇండియా కూటమి అభ్యర్థులు గెలుస్తారు. అట్లాగే 7 విడతలుగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 3 విడతలు పూర్తయ్యాయి. బీజేపీ కళ్ళగన్నట్టుగా బీజేపీకి 370, కూటమికి 400 సీట్లు వచ్చేటటువంటి అవకాశం లేదనేటటువంటి తేటతెల్లం అయిన తర్వాత ఇవాళ అగ్రనేతలుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అట్లాగే మన్మోహన్ సింగ్ ఇవాళ విశిక్షతని కోల్పోయి విపక్షాలను నిందించేటటువంటి పద్ధతుల్లో కులం, మతం, ప్రాంతం, జాతి ఇట్లాంటి వాటిని ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి గందరగోళాన్ని దేశంలో సృష్టించడం కోసం ఒక ప్రయత్నం అనేటటువంటి చేస్తున్నారు. కళ్ళకల్లోమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ ఈ దేశాన్ని నెట్టివేయడం కోసం ప్రయత్నం అనేటటువంటి జరుగుతుంది. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ వాళ్ళ కార్పొరేట్ మతోన్మాద విధానాలతోటి దేశాన్ని అధోగతి పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. చేసిన ప్రగతిని ప్రజలకి వివరించుకోలేనటువంటి ఒక దుస్థితి అనేటటువంటి 10 సంవత్సరాల కాలంలో ఉన్నది. ఇవాళ ప్రజల యొక్క ఆర్థిక స్థితిని దిగజార్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేశాన్ని అసమానతల భారతదేశంగా సృష్టించారు. దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది ప్రజల 70% ప్రజల యొక్క సంపద కేవలం 22 మంది వ్యక్తుల చేతుల్లో ఇవాళ ఆ రకంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. అందుకోసం గడిచిన 10 సంవత్సరాలుగా ఈ దేశం గత 4 నెలల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఏదైతే అమలు చేస్తామన్న పథకాలు ప్రజల్లో మంచి సానుకూలత ఉంది. అదేవిధంగా గతంలో చూసినటువంటి ఎంపీ గారు ఎక్కడ కూడా కనపడకపోవడం, ఎటువంటి అభివృద్ధి లేకపోవడం గత 5 ఏళ్ళుగా దానిలో కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. మన కొత్తగూడెం శాసనసభ్యులు ఎవరైతే గత 5 ఏళ్ళుగా పనిచేసారో అనేక అరాచకాలు, అశాంతి, అహింస ఇవాళ ప్రశాంతంగా కొత్తగూడెం ఉందని చెప్పి ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి గారికి చాలా సానుకూలత ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకా 4.5 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉంటుంది కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతం కొత్తగూడెం అనేక రంగాల్లో వెనుకబడి ఉంది. ఖమ్మంతో పోలిస్తే కనీసం 10% కూడా మన అభివృద్ధి జరగలేదు. ఈ అభివృద్ధి జరగాలంటే జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు లాంటి స్ట్రాంగ్ లీడర్, అంటే మాట చెప్తే నాకు చిన్నప్పుడు చాలా 15 ఏళ్ళుగా కలిసి తిరిగాం రేవంత్ రెడ్డి గారితో, చాలా అనుభవం ఉంది. ఆయనతో అనుబంధం ఉంది. ఆయన నాయకత్వంలో ఈ జిల్లా కూడా అభివృద్ధి చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, మిగతా 3 మంత్రులు కానివ్వండి, మన శాసనసభ్యులు గారి ద్వారా మనం కొత్తగూడెంకి రావాల్సినటువంటి అభివృద్ధి పనులు సాధించుకోవచ్చు. కాబట్టి కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు మీ ద్వారా కోరేది వన్ సైడ్గా ఇవ్వండి ఓటు. మొన్న వెంకటరావు కొన్ని తెలవకుండా వెంకటరావు గారికి ఓటేస్తే అర్థం పెట్ట వెళ్ళిపోయాడు కౌంటర్ అక్కడి